ఒక్కటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పాలి, నాది కానిది నాది అని ఆశపడినంత వరకు అవినీతి జరుగుతూనే ఉంటుంది. దీన్ని మార్చడానికి ఎంతమంది హజారేలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అవినీతి లేని సమాజాన్ని చూడాలనుకోవడం అసాధ్యం. నా దగ్గర ఉంది, ఇస్తాను. ఇంకా 2 రూపాయలు ఇస్తాను. Start. 0 auf 100 in 2 Sekunden. Los geht's. Schumacher. On Wednesday, in support of anti-graft crusader Anna Hazare. The participants said they support social activist for his fight against corruption and would also attend the agitation from 16th with ముసలాడు బాగానే పాపులర్ అయ్యాడు. ఎవర్రా? ఓ హజారేనారా? అవునరా, రేపు మనం హజారేకి సపోర్ట్గా కాలేజీలో ఒక ర్యాలీ చేయాలరా. నేను అది చెప్తామని వచ్చారా? ఓ అయితే ఓ పని చేయి, ఈవినింగ్ మనం తీసుకొని మన స్పాట్కి వచ్చి మంటంతిని రాజుని కూడా తీసుకురా, ఓకేనా? ఓకే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా రాజుగాడు కూడా రానియండి రా, వచ్చాక మాట్లాడదాం. రాజుగాడు ఒక 1/2 అవర్ లేట్ వస్తాను అన్నాడు మామ, ఈ లోపు మనం స్టార్ట్ చేద్దాం. నువ్వు చెప్పరా? ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా సరే ప్రీ ప్లాన్గా ఉండాలిరా, కాన్ఫిడెంట్గా చేయాలి. దీనికంటే ముందు మన కాలేజ్ తరఫు నుంచి ఒక ర్యాలీ చేయాలి. మన కాలేజీ నుంచే కదరా, బయట మనకి చేసిన చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ర్యాలీకి తీసుకెళ్దాం. ఐడియా బాగుందిరా, కానీ ఇందులో పొలిటికల్ లీడర్స్ మాత్రం ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేరా, ఫైనాన్షియల్గా ఏం సపోర్ట్ కావాలంటే మాత్రం నేను చేస్తాను. ఓకేరా? ఏంట్రా ఉప్పర్ మీటింగ్ అది పెట్టేట్టున్నారు? ఏం లేదు మామ, అన్న హజారేకి సపోర్ట్కి ఏదైనా చేద్దాం అని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాం. నువ్వురా కిందకి. వాళ్ళేరా బాగా ప్లాన్ చేశారు మొత్తం మీద, మీకు కూడా దేశభక్తులు అన్నమాట. అయితే సరే కానీ మామ మణి, నువ్వు అన్నా హజారే గురించి, లోక్పాల్ జన్లోక్పాల్ గురించి స్పీచ్ రెడీ చేసుకో. నువ్వు రాజుగాడు కాలేజీలో స్పీచ్ ఇద్దరు కానీ, ఓకేనా? ఓకేనా రమ్మమ్మ? సారీరా, నాకంత టైం లేదు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరేంట్రా, నువ్వు రావా? మరి అదే కదా నేను చెప్పేది, ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, నేను రాను. అదేంట్రా అలా అంటావు? అందరం కలిసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను కదా ప్రోగ్రామ్స్ వచ్చేది, మాకు మాత్రం లేవు ప్రాజెక్ట్. ప్లీజ్ రా శంకర్, ఈ విషయంలో నాకు ఫోర్స్ చేయొద్దురా, నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు. అరే రారా, కావాలంటే ప్రాజెక్ట్ సబ్మిట్లో నేను హెల్ప్ చేస్తాను. ఆపండిరా, వాడిని బతులు నాడేది మనం చేసుకోలేమా? అయినా మనం మన ఇంటి కోసం చేసుకుంటున్నావారా, దేశం కోసం చేస్తుంటే. రే, నిన్న పేపర్లో ఏదో స్కాలర్షిప్ గురించి చూసాను. నువ్వు స్కాలర్షిప్లు ప్రాజెక్టులు వాటికి అప్లై చేసుకోరా పోయి, నీకెందుకురా దేశ సేవ? ఏయ్
ఆగండ్రా. అది కాదురా మామ, నీకు ప్రతి ఇయర్ స్కాలర్షిప్ వస్తుంది కదా, నీకులాగా అందరికీ స్కాలర్షిప్ రావాలంటే, అందరికీ మేలు జరగాలంటే ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ బయటికి రావాలి. అంటే మనం హెల్ప్ చేయాలి. యాజ్ ఏ స్టూడెంట్గా, ఇండియన్ సిటిజన్గా ఆలోచించు. ఆపండ్రా, అవన్నీ వాడికెందుకురా, నువ్వు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోపోరా. ఏంట్రా ఇందాక నుండి చూస్తుంటే షో చేస్తున్నావు? సరేరా, మీరు అన్నట్టే కానిద్దాం. అసలు ఇదంతా మనం దేనికి చేయాలి? ఎందుకంటే అవినీతిని అరికట్టడానికి. జరుగుతా? సాధ్యమేనా? జరుగుతా అంటే ఎలా రా? ట్రై చేస్తేనే కదా జరిగేది లేని తెలిసేది. ట్రై చేస్తే జరుగుద్ది అంటావు, అవినీతి అంతమైపోద్ది అంటావు, అంతేగా నువ్వు చెప్పేది? రే, ఉద్యమాలు, నిరాహార దీక్షలు, పబ్లిక్లో పాపులారిటీ పెంచడం తప్ప దేనికి పనికిరావు. ఇక్కడ ఎవరి దగ్గర నిజాయితీ లేదు. చెప్పాలంటే ఇదంతా పెద్ద రాజకీయ చదరంగం రా, దాంట్లో మనందరం పావులు అంటాడు. అంటే మేము రాజకీయం చేస్తున్నావారా? సరేరా, ఇప్పుడు ఫ్యాక్ట్ మాడుకుందాం. మనం ఇప్పుడు కాలేజీలో ర్యాలీ చేద్దాం అంటున్నారు మీరు. ర్యాలీ దేనికి చేస్తున్నాం? అన్నా హజారేకి మద్దతుగా అవినీతి నిర్మూలన కోసం ర్యాలీ చేస్తున్నాం. ఒప్పుకుంటావు కదా? ఎరా, అందరికి ఓకే? ఓకే. శంకర్ పర్ ఇయర్ నీ ఫీజు అంతా? ప్రాణం వచ్చేసి 3 lakhs కడుతున్నా. నీదిరా? 40,000. నీదిరా? నీదిరా? తులసి, నీకు మొత్తం ఎంత ఆశ ఉంటుంది? దానికి దీనికి లింక్ ఏంట్రా? లింక్ ఉంది, నేను చెప్తా. 2 కోట్ల దాకా ఉంది. నీకు? 2 కోట్లు దాకా. అంటే దాదాపు మీరిద్దరు కోటీశ్వర్లే. మరి మీకెందుకు ఫీజు రియంబర్స్మెంట్? చూసుకుంటే అసలు మీరిద్దరు రియంబర్స్మెంట్ గారు అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్తో చదువుతున్నారు. రే, మన దగ్గర ఇంత అవినీతి ఉందిరా. మీరు మన దగ్గర ఇంత అవినీతిని పెట్టుకొని నినాదాలు చేద్దాం, బైక్ ర్యాలీలు చేద్దాం, అవినీతి నిర్మూలిద్దాం అంటే ఎట్లా కుదురుతురా? దీన్నే రాజకీయం అంటారు. అరే, అది మా డాడ్ డెసిషన్ రా, మేమేం చేయగలం దానికి? అవునరా, మీరేం చేయలేరు. ర్యాలీలు, నినాదాలు మట్టికి చేయగలరు. ఒరే చందు, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు నా కోసం ఖర్చు చేయలేవని అన్నాడు. అడగలేరు నువ్వు? దొంగదారి మనకెందుకు అని అడగచ్చు, కానీ అడగవు. ఆశ మన అడగను కాదు. దేన్నన్నా మార్చాలి అంటే ముందు మనం మారాలిరా, అంతేగాని మధ్యలో ఇదంతా పొలిటికల్ లీడర్స్ ఆడే మైండ్ గేమ్ మాత్రమే. రే, సమాజంలో ఏది మార్చాలన్నా ముందు నువ్వు మారు, తర్వాత సమాజాన్ని మార్చు. మారాల్సింది లీడర్స్ కాదు, స్టూడెంట్స్. అప్పుడు ఆటోమేటిక్గా అవినీతి సమాధి అయిపోద్ది. ఒకటి మాత్రం కానీ పక్కన చెప్పాలి, నాది కానిది నాది అని ఆశపడినంత వరకు అవినీతి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఎంతమంది హజారేళ్ళు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అవినీతి లేని సమాజాన్ని చూడాలనుకోవటం మూర్ఖత్వం.